2027 సంవత్సరంలోని కన్యా రాశి వాళ్ళు డైవర్స్ వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా, అదేవిధంగా విడాకులు తీసుకునేంత విషమ పరిస్థితి వస్తుందా అనేది మనం తెలుసుకుందాం. అయితే రాశి ఫలాలు అనేసరికి భారతదేశంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ఒకటే విధమైన రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. నేనేమిటంటే కనుక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జన్మించినటువంటి వారి వ్యక్తుల జీవితాల గురించి, వారి యొక్క రాశి ఫలాల గురించి చెప్తూ ఉంటాను. వారి యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. నా 10 సంవత్సరాల నాలెడ్జ్ ఉపయోగించి కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో అంటే 2027 సంవత్సరంలో విడాకులు తీసుకునేంత విషమ పరిస్థితి వస్తుందా అనేది మనం ఇప్పుడు గమనించి చూద్దాం ఒకసారి. అయితే కనుక మీకు ఈ సంవత్సరం ఏంటంటే కనుక దాంపత్య జీవితంలోని 2027 సంవత్సరంలోని మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అని ఎందుకంటూ ఉన్నానంటే కనుక గురుగ్రహ మార్పు వల్ల మీకు శుభదృష్టి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు కూడా కొన్ని గ్రహ ప్రభావాలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారింది. ఆ గురుగ్రహం మీకు ఇచ్చేటువంటి అనుగ్రహం ఏమిటి, మిగతా గ్రహాల శాంతించడానికి, నెమ్మదించడానికి మీరు చేయవలసింది ఏమిటి అనేది నేను చెప్తాను. సాధారణ జ్యోతిష్యులు ఏ విధంగా ఇస్తారు, నేను ఏ విధంగా ఇస్తాను అనేది ప్రొడక్షన్స్ అనేవి చూపిస్తాను. అయితే మీ యొక్క తాత్కాలికంగా కూడా మీ యొక్క పెనుగులాటలు అవ్వచ్చు, మీ యొక్క తగువులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, తాత్కాలికంగా వాయిదా పడే పరిస్థితి ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం వల్ల. అయితే ఈ టైంలో ఏమిటంటే మీరు పూర్తిగా ఈ సమస్యకి సొల్యూషన్ చేసుకునే విధంగా, సొల్యూషన్ వెతుక్కునే విధంగా ఉండాలి. ఆ వాయిదా పడ్డదిలే ఇంకెప్పుడు సద్దుమణిగిందిలే అనుకునేటట్టు ఉండిపోతే కనుక పెను ప్రమాదాలకి దారితీసేంత ప్రమాదం కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా శనిగ్రహ ప్రభావం వల్ల మీ ఇద్దరి మధ్య కూడా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి అంటే వల్ల అంటే మీ ఇద్దరిలో ఒకరి వల్ల ఒకరికి ఇబ్బందికర ఆరోగ్యం పరిస్థితి వచ్చే పని అనేది ఉంటుంది. ఇద్దరికి ఆరోగ్య సమస్య వచ్చే పని అనేది ఉంటుంది. అదేవిధంగా రాహు మరియు కేతు స్థానచలనం వల్ల మరియు శని ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. అయితే మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నా సరే, కుటుంబం అని చెప్పినా, ఆర్థికపరం అని చెప్పినా, ఏమని చెప్పినా కూడా భార్యాభర్తల మధ్య గురించి మాత్రమే మాట్లాడుతున్నామని గుర్తుంచుకోండి. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం కుటుంబ స్థానాన్ని ద్వితీయ స్థానం అంటే రెండవ ఇల్లు అని అంటాము. రాహు మరియు కేతువు ఈ పాపగ్రహాలు కుటుంబ స్థానంలో ఉంటే కనుక, అంటే రెండో ఇంట్లో ఉంటే కనుక మీ మధ్య అంటే వాటి దృష్టి పడినప్పుడు, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య అనవసరపు గొడవలు, నమ్మక ద్రోహాలు మరియు మాట పట్టింపులు అనేవి అధికంగా ఉంటాయి. అదేవిధంగా శని భగవానుడి దృష్టి వల్ల శనిగ్రహం రెండవ ఇంట్లో ఉంటే కనుక, లేదంటే శని వక్ర దృష్టి ఉన్నప్పటికీ కూడా మీకు కుటుంబంలోని ఒంటరితనం అంటే అందరూ ఉన్నా కూడా ఇబ్బందిగా ఉండడం, ఒంటరితనంగా ఉండడం వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ 2027 సంవత్సరంలోని మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏమి ఇచ్చుకోకండి. ఫలానా ల్యాండ్ ప్రాపర్టీ కొనుక్కోవడం, లేదంటే ఫలానా వస్తువు ఏదైనా కొనుక్కోవడం, ఏది విషయమైనా కావచ్చు, ఒకరికొకరికి సజెషన్స్ అనేవి 2027లోనే ఇచ్చుకోకండి. ఎందుకంటే చివరాఖరికి నష్టాలకి దారితీసేంత పరిస్థితి అనేది ఉంటుంది. ఈ 2027 తర్వాత మీరు ఏం చేస్తారు ఏమిటనేది మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం. ఈ సంవత్సరం అయితే కనుక ఒకరికొకరు సజెషన్స్ అనేవి ఇచ్చుకోకండి. అదేవిధంగా అంగారక గ్రహం అంటే కుజుడు రెండవ ఇంట్లో ఉంటే కనుక మాట అనేది చాలా కరుకుగా ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా దీనివల్ల కుటుంబంలో కోపతాపాలు, గొడవలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అంటే కనుక మీ మధ్య అని అర్థం చేసుకోండి. అదేవిధంగా వైవాహిక జీవితాన్ని మనం భార్యాభర్తల జాతక చక్రంలోని ఏమిటంటే సప్తమ స్థానం అంటే 7వ ఇంట్లోని, మరియు అదేవిధంగా కళాత్ర కారకుడైన శని, కుజ, రాహువులు స్థానాలు శాసించే విధంగా ఉంటాయి. సప్తమ స్థానంలోని 7వ ఇల్లు పాపగ్రహాలు కానీ, లేదంటే కనుక రాహు 7వ ఇంట్లో ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య అనవసరపు మాటలు, అనుమానాలు, రహస్యాలు, ఒకరి గురించి ఒకరి రహస్యాలు అనేవి బయటికి వెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. నా యొక్క రహస్యం నాకే తెలుసండి, మా వైఫ్కి తెలియదండి, లేదంటే నా యొక్క రహస్యం నాకే తెలుసండి, మా హస్బెండ్కి తెలియదండి అని అనుకోకండి. మూడో వ్యక్తి ప్రమేయం, మూడో వ్యక్తి రాక అంటే అక్రమ సంబంధం, ఇల్లీగల్ అఫైర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మూడో వ్యక్తి ద్వారా బయటకు వెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా
మనస్పర్ధలు అనేవి తీవ్రంగా వచ్చే పరిస్థితి అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే కనుక మీకు ఇలాగా నేను చెప్పినట్టు మూడో వ్యక్తి గమనం అని చెప్పాను కదా, ఆ విధంగా జాగ్రత్త పడే పరిస్థితి అనేది మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా శని 7వ ఇంట్లో ఉంటే కనుక ఇద్దరి మధ్య కూడా అట్రాక్షన్ తగ్గడం, ప్రేమ అభిమానాలు తగ్గడం, అదేవిధంగా కొన్ని చేయవలసిన కార్యక్రమాలు ఆలస్యం అవ్వడం, అదేవిధంగా ఒక రకమైనటువంటి నిరుత్సాహం, దూరం పెరగడం అనేది జరుగుతుంది. మీ రాశికి అంటే ఈ 2027లో మీ రాశికి సప్తమ స్థానంలోని శనిగ్రహం ప్రవేశించడం వల్ల వైవాహిక జీవితంలోని చాలా ఓర్పు అనేది ఉంచుకోవాలి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే వాళ్ళు మీరే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 7వ స్థానంలోని ఉంటే కనుక 7వ స్థానంలోని కుజుడు ఉంటే కనుక ఇది భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి అహంకార సమస్యలు, ఈగో క్లాషెస్ అనేవి, కోపాన్ని మరియు నిరాధార ఆరోపణలు అనేవి చేయడం అనేది అవకాశం ఉంటుంది. వాదోపవాదాలు అనేవి కూడా పెరిగే ప్రమాదం అనేది ఉంటుంది. అష్టమ స్థానం అంటే 8వ స్థానం చూస్తే కనుక 8వ ఇంటిని మాంగళ్య స్థానం అని అంటాము. ఈ మాంగళ్య స్థానం ఏమిటంటే కనుక ఇక్కడ క్రూర గ్రహాలు కానీ, లేదంటే శని కానీ, రాహువు కానీ, కుజుడు కానీ ఉన్నప్పుడు సప్తమ స్థానం అంటే 7వ స్థానం అధిపతి బలహీనపడి 6, 8, 12 ఏళ్లలో ఉన్నప్పుడు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి అనేది వస్తుంది. లేదా ఒక ఇంట్లో ఉన్నా కూడా వేరే బెడ్రూమ్లో ఉండే పరిస్థితి అనేది ఉంటుంది. దీనికి ఏమిటంటే కనుక మీకు చాలామంది జ్యోతిష్యులు కానీ, లేదంటే కనుక వేదాంతులు, పండితులు, సిద్ధాంతులు చెప్పే పరిష్కారం ఏమిటి, నేను చెప్పే పరిష్కారం ఏమిటనేది తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కనుక మన వీడియోస్లోని ఎప్పుడు కూడా ఎడిటింగ్ అనేది ఏమి ఉండదండి. కేవలం కెమెరా ఆన్ చేయడం, నేను చెప్పవలసింది చెప్పేసి కెమెరా ఆపేసి ఆ రా ఫుటేజ్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. డైరెక్ట్గా నేను మీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది, కానీ ఈ ఎడిటింగ్ కానీ ఏమి కానీ ఉండదు. ఎందుకంటే మనకు ఉండేది చాలా టైం స్పేస్ చాలా తక్కువ. అందుచేత ఈ విధంగా నేను చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, మీ యొక్క సమస్య నివారణ చేయడానికి ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం. కేవలం నన్నే కాంటాక్ట్ చేయండి, నాకు మాత్రమే అన్నీ తెలుసని చెప్పట్లేదు. కేవలం నేను తక్కువ ఫీజు, తక్కువ గురుదక్షిణ తీసుకోవడం కారణం ఏమిటంటే నాకు తెలిసినటువంటి ఈ నాలెడ్జ్ అనేది నాతో అంతరించిపోకూడదు, 10 మందికి కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఎటువంటి వేషధారణ, వస్త్రధారణ చూసి వారి యొక్క మాయ మాటలకి, గారడి మాటలకి చూసి మోసపోవద్దు. నేను చెప్పే రాశి ఫలాలు కూడా ఏమిటంటే అందరికంటే విభిన్నంగా ఉంటాయి. అందరూ ఏమిటంటే ఒక పుస్తకం కొనుక్కొని అందులో ఉన్నది అప్పచెప్పేసినట్టు అప్పచెప్పేస్తారు, కానీ అలా కాదు. నేనేమిటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జన్మించినటువంటి వారి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదం మందుల గురించి కానీ, లేదంటే వనమూలికల సంపద గురించి కానీ మీకు క్రితంసారి కూడా చెప్పున్నాను. ఇవి ఏమిటంటే కనుక దాదాపు వీటన్నిటి కోసం కూడా 40 లక్షలు నేను ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల కృషి ఉంటే కనుక ఇవన్నీ సంపాదించడానికి అవ్వలేదు. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు, లేదంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటే మీ ఇంటికి డెలివరీ ఇచ్చేవి కూడా కాదు. వీటన్నిటి కూడా సేకరించుకోవడం దాదాపు 10 ఇయర్స్ పట్టింది నాకు. వీటి ఏంటంటే కనుక కొన్ని మందులు ఈ మట్టి పాత్రలోని మాత్రం ఉంచుకోవాలి. కొన్ని ఏమిటంటే సీక్రెట్గా క్లాత్ కట్టేసి ఎవరికి కనిపించకుండా ఉంచాలి. అందుకే ఈ విధంగా కట్టుకోవడం జరిగింది. కొన్ని ఏమిటంటే రాగి పాత్రలో మాత్రం ఉంచాలి. కొన్ని ప్లాస్టిక్ కంటైనర్లు ఉంచుకున్నా పర్వాలేదు. కొన్ని ఏమిటంటే కనుక స్టీల్ కంటైనర్లో మాత్రం ఉంచాలి. ఆ విధంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇవి మీరు చూస్తే కనుక 10,008 సార్లు మంత్రజపం చేసినటువంటి కేతు మంత్రం జపించినటువంటి ఒత్తులు. ఇవి మీకు 10,008 సార్లు కేతు మంత్రం జపం చేయాలంటే కనుక ఎంత టైం కావాలో, ఎంత ఓపిక సహనం ఉండాలో మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇది మనం ఆన్లైన్ సోషల్ మీడియాలో చెప్తే కనుక కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పడం లేదు. నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి వారి యొక్క సమస్య చూసి, వారి యొక్క సమస్య నిమిత్తం వారికి కావాలి అనుకుంటే కనుక వారి యొక్క సమస్యకి తగినటువంటి మందు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మందు తయారు చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తయారు చేయడానికి అవ్వదు కాబట్టి దానికంటూ ఒక దిక్కు, దిశ, వాస్తు, ముహూర్తం అనేది కావాలి. అవన్నీ పాటించి నేను మందు తయారు చేస్తాను. అదేవిధంగా మందు తయారు చేసేటప్పుడు కూడా నూతన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు ఏమిటంటే
మౌనవ్రతం పాటించాలి. ఈ 2 కూడా గుర్తుంచుకొని, ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, మందు తయారు చేసేటప్పుడు నేను ఎంత నిష్ఠగా ఉంటాను, ఎంత నియమంగా ఉంటాను అనే ఉద్దేశం మీకు తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అందుచేత ఒక మందు తయారు చేయాలంటే కనుక వారి యొక్క జాతక ప్రభావం చూడాలి, వారి యొక్క జాతక స్థితి చూడాలి, వారి వివాహం చేసినటువంటి ముహూర్తం కానీ, లేదంటే అవివాహితులు అయితే కనుక వారి యొక్క జాతకం కానీ పూర్తిగా పరిశీలించి మనం నిర్ణయం అనేది తీసుకొని మందు అనేది చెప్పాలి. అందుచేత ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చూస్తే కనుక మీకు చాలా మటుకు కూడా ఇవి ఎక్కడా కూడా లభించే పరిస్థితి కాదు. ఇవి నాకు మాత్రమే అర్థమయ్యే భాషలో రాసుకున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళకి తెలియకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా రాసుకోవడం జరిగింది. మీకు జనరల్గా ఇచ్చే ప్రొడక్షన్స్ ఏమిటంటే కనుక లక్ష్మీనారాయణ పూజ చేయడం కానీ, లేదంటే కనుక రాహుకేతు పరిహారం చేయడం కానీ, లేదంటే కనుక మీకు కొంతమంది ఏ విధంగా చెప్తారంటే కనుక నిజంగా ఈ ప్రొడక్షన్స్ అన్నీ కూడా కొంతమంది జ్యోతిష్యులు ఇచ్చేవి. మరి కొంతమంది ఏమిటంటే కనుక మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి, మిమ్మల్ని మోసం చేసి క్యాష్ చేసుకోవడానికి ఇంకొన్ని రకాల పరిష్కారాలు ఇస్తారు. అవి ఏమిటంటే కనుక నోరు తిరిగినటువంటి యజ్ఞయాగాదులు చెప్తారు, నోరు తిరిగినటువంటి హోమాది కార్యక్రమాలు చెప్తారు. వాళ్ళు ఇచ్చే పూజాది కార్యక్రమాలు అవ్వచ్చు, లేదంటే కనుక ఒక పూజా సంపద అవ్వచ్చు, అవన్నీ కూడా ఏమిటంటే వాళ్ళు తయారు చేసినవి, ప్రకృతి ఇచ్చిందో లేదంటే శాస్త్రాలు చెప్పేవో కాదు. నెక్స్ట్ ఏమిటంటే కనుక ఒక వ్యక్తి జాతకం చూసి ఆ వ్యక్తి మనకు ఎంతవరకు డబ్బులు ఇవ్వగలుగుతాడు, వాడు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి మీ జాతకం పరిశీలించి మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి టాలెంట్ ఉపయోగిస్తారు, కానీ మీ యొక్క సమస్య నివారణ చేయడానికి, మీ యొక్క పరిస్థితి చక్కదిద్దడానికి వారి టాలెంట్ చూపించరు. ఈ విధంగా గమనించి నిర్ణయం తీసుకోండి. ఇంకొకటి ఏమిటంటే కనుక ఈ లక్ష్మీనారాయణ పూజ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఈ సంవత్సరం గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇలా చేస్తారు. మరి వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమిటి, ఆ వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమిటి, ఆ పై వచ్చే సంవత్సరం పరిస్థితి ఏమిటి. అందుచేత ఏమిటంటే కనుక నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి లైఫ్ టైం ప్రెడిక్షన్ అనమాట. జీవితాంతం కూడా మంచి వారి యొక్క స్థానాన్ని బట్టి, వారి గ్రహస్థితి బట్టి, వారి యొక్క జీవన విధానాన్ని బట్టి ఒక మంచి రెమెడీ అనేది, మంచి ప్రెడిక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుచేత మీకు ఇబ్బంది లేకుండా నేను చెప్పాను, నా నాలెడ్జ్ నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి మన యొక్క వీడియో అనేది షేర్ చేయండి. అదేవిధంగా నా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేస్తే కనుక నేను ఏ విధంగా మీకు పొరపాటు జరిగిందా, లేదంటే నా మాట మీకు అర్థం కాలేదా అనే విషయం గురించి మీకు ఒకసారి నేను క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆయుర్వేద మందుల గురించి చాలామంది సంప్రదిస్తూ ఉన్నారు. నిజానికి జాతకం చూసి మాత్రమే నేను ఆయుర్వేద మందులు ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ మీకు దొరికేవి కాదు. అందుచేత దయచేసి అర్థం చేసుకొని ఆ విధంగా ప్రయత్నం అనేది చేయండి.